పెళ్లి చేస్తాను అన్నాను కానీ అతనితోనే అని నేను చెప్పలేదే. అన్నయ్య, నేను ఇంకెవరిని చేసుకోను. నోర్మోయ్! ప్రాణం పోయినా ఆ ఇంటితో ఈ ఇల్లు ఏ సంబంధము పెట్టుకోదో. మా అన్నయ్య నా అభిమానాన్ని అర్థం చేసుకున్న రోజు ఆయన ఎవరి ముందు తల వంచి తాళి కట్టించుకోమంటే వాళ్ళతో కట్టించుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. నా లైఫ్లో వైఫ్ అంటే నువ్వే సుభద్ర. నువ్వు చెప్పాల్సింది నేను వినాల్సింది ఏమీ లేదు. వెళ్తావా లేదా? అసహ్యించుకుండొచ్చినా కానీ నేను చెప్పేది కొంచెం వినండి. ఎవరు నా బాధ అర్థం చేసుకోకపోతే నేనెవరికి చెప్పుకోవాలి? మీరందరూ మీ అన్నయ్య ప్రాణాలతో తిరిగొచ్చారు అని ఆనందపడుతున్నారు. కానీ వచ్చింది మీ అన్నయ్య కాదు, ఆయన రూపంలో ఉన్న మనిషి ఆయనలా నటిస్తున్నాడు. అర్చనా, ఇదేంటి, మురుగన్ని నేనే తెచ్చానని దీనికి తెలిసిపోయిందా? అదేంటి, వచ్చింది మా అన్నయ్య అయితే కాదంటావేంటి? మీ అన్నయ్య కాదు, ఆయనకి ఇతనికి చాలా తేడా ఉంది. మాట ఆయనలా ఉన్నా మనసు ఆయనది కాదు. ఇతని ప్రవర్తన చాలా తేడాగా ఉంది. మాకేం ఆ తేడా కనిపించడం లేదు. నీకెందుకు అనిపిస్తోంది? అతని వలన నేనెలా బాధపడుతున్నానో నాకు తెలుసు. ఎప్పటికీ మీ అన్నయ్య అలా ప్రవర్తించరు. ఆడవాళ్ళని అలా ఇబ్బంది పెట్టరు. నా బాధని నేనెవరికీ చెప్పుకోలేకపోతున్నాను అర్చనా. నీ అనుమానాలకి మా అన్నయ్యని బలివ్వాలని చూశావు. అదృష్టం బావుండి ప్రాణాలతో తిరిగొస్తే మళ్ళీ అనుమానిస్తావేంటి? నాది అనుమానం కాదు, నిజం. మీ అన్నయ్యని అని చెప్పి అతను మీ అందరినీ మోసం చేస్తూ మానసికంగా నన్ను వేధిస్తున్నాడు. నా చేతులతో నేను మీ అన్నయ్య ప్రాణాలు తీశాను. తప్పే. ఆ తప్పు తెలుసుకున్నాను కాబట్టే బ్రతికినంతకాలం ఆయన భార్యగా బ్రతకాలి అనుకుంటున్నాను. అలా అని ఆయనలా నటిస్తున్నా అలాంటి వాడితో నేను బ్రతకలేను. అందుకని ఇంకా ఈ విషయంలో ఓపిక పట్టలేను. అత్తయ్య గారితో అతని గురించి చెప్పేస్తాను. శిరీష, వద్దు. మా అమ్మకు చెప్తే బాధపడుతుంది. అందుకని మోసాన్ని ఎన్ని రోజులు భరించాలి? ఈ రోజు అతని విషయం తేల్చాల్సిందే. శిరీష, ఆగు! శిరీష, నా మాట విను. అత్తయ్య, రామ్మా, వాడికి టమోటా పచ్చడంటే ఎంత ఇష్టమో అందుకే నా చేత్తో నేనే స్వయంగా చేస్తున్నాను. అవునా అత్తయ్య? అవునమ్మా. ఎలా ఉందో చూడు. వద్దులేండి అత్తయ్య, ఒకసారి తిని చూడమ్మా. తీసుకో. ఎలా ఉంది? బావుందా? మీ అబ్బాయి కోసం చేసిన పచ్చడి బాగానే ఉంది, కానీ మీ అబ్బాయి పద్ధతే బాగోలేదత్తయ్య. మా
అబ్బాయి ప్రవర్తన బాగోలేకపోవడం ఏంటి? అత్తయ్య, మీ అందరికీ నేనెంత చెప్పినా అర్థం కావడం లేదు. ఆయన ఎంత మంచివారో, ఆయన ఎలా ఉంటారో, నలుగురిలో ఎలా ప్రవర్తిస్తారో, అందులోనూ ఆడవాళ్లంటే ఎంత గౌరవంగా ఉంటారో నాకు తెలుసు. అందువల్లే వచ్చిన మనిషిలో తేడా నాకు మాత్రమే కనిపిస్తోంది, కానీ మీకెవరికీ కనిపించడం లేదు. తేడానా? దేని గురించి చెప్తున్నావమ్మా? ఇప్పుడు మీ అబ్బాయిగా ఇంట్లో తిరుగుతున్నది మీ అబ్బాయి కాదండి. నిజం అత్తయ్య, ఆయన హరి కాదు. ఆయనలా నటిస్తున్నా అతనెవరో మోసగాడు, మనల్ని మోసం చేస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కదా? వాడొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నా బిడ్డను పట్టుకుని నా బిడ్డ కాదు కాదు అంటా. లేదత్తయ్యా, నా మాట నమ్మండి. ఆయన గురించి నాకు తెలీదా? వచ్చింది ఆయన కాదు. ఏం ఆశించి వచ్చాడో, ఏం చేయాలనుకుంటున్నాడో తెలియదు, కానీ వచ్చింది మాత్రం ఆయనలా నటిస్తున్న ఓ మోసగాడు. నోర్మోయ్, బిడ్డ గురించి తల్లికే చెప్తున్నావా? ఏ వచ్చింది నా బిడ్డో కాదో తెలుసుకోలేని తల్లిలా కనిపిస్తున్నానా నీకు? నేను వాణ్ణి కన్న తల్లినే. 9 నెలల్లో కడుపులో మోసిన తల్లిని. ఇంతకు ముందు ఇలాగే వాణ్ణి 1కి 2 సార్లు వాడు కాదు అన్నావు. నా మాట కాదని నా బిడ్డ నీ అనుమానాలు తీర్చాడు. మళ్ళీ వచ్చి వాణ్ణి వాడు కాదంటున్నావు. ఏ తమాషాగా ఉందా నీకు? అయ్యో అత్తయ్య, నేను చెప్పేది వినండి. అనవసరంగా ఓ మోసగాణ్ణి ఆయన అని నమ్మి నన్ను బలి చేయకండి. వచ్చింది ఆయన కాదు, ఆయన చనిపోయారు. ఇతను ఆయన కాదు. నా బిడ్డ చనిపోయాడు, వచ్చింది ఎవడా అంటావా? అవును. చూడు శిరీష, నా బిడ్డ గురించి తల్లిని నాకంటే ఎక్కువ నీకేం తెలుసు? వచ్చింది నా బిడ్డేనని నా మనసు చెప్తోంది. నా మనసుకు మించిన సాక్ష్యం నాకు అవసరం లేదు. నిజంగా నా కొడుకే చనిపోయి ఉంటే, బిడ్డకేదైనా ఆపద కలిగితే మొదటిగా అర్థమయ్యేది ఒక్క తల్లి మనసుకు మాత్రమే. నిజంగా నా బిడ్డే చనిపోయి ఉంటే ఆ మరుక్షణమే నా గుండె ఆగిపోయి ఉండేది. ఆగకుండా ఈ గుండె కొట్టుకుంటోంది అంటే నా బిడ్డింకా ఈ నేల మీద ఉన్నాడనే అర్థం. వచ్చింది నా బిడ్డే అని అర్థం, వాడే హరి అని అర్థం. ఇంకోసారి వచ్చి వాడి గురించి ఈ విధంగా వాడు కాదు, వచ్చింది నా బిడ్డ కాదని ఏవేవో మాట్లాడావంటే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. ఒకవేళ మురుగన్ గురించి అమ్మకి చెప్పి ఒప్పిద్దామంటే అమ్మ కూడా నమ్మేలా లేదు కదా. అంటే మురుగన్ అన్నయ్య కాదని చెప్పడానికి నాకు కూడా అవకాశం లేదన్నమాట. పూజారి, నేను నీకోసమే వచ్చాను.
రావాల్సిన అవసరం లేదని చెప్పానుగా. ఎలా రాకుండా ఉండమంటావు? నీ మీద నాకున్న ప్రేమని ఎలా చంపుకోమంటావు? ప్రేమని చంపుకోలేకపోతే చాలా మంది చావు చూడాల్సి వస్తుంది. ప్రేమని చంపడం మాటలు చెప్పినంత సులభం కాదు. వద్దర్చన, మన వల్ల జరిగిన గొడవలు చాలు. ఇక ఇంట్లో జనాలకి నిద్ర లేకుండా చేయకు. నువ్వందరి గురించి ఆలోచిస్తున్నావు కానీ నా గురించి ఆలోచించడం లేదు. అందరితో ఉంటున్నావు కాబట్టి నీకు అందరి విలువ అర్థం కావట్లేదు. ఎవ్వరూ లేరు కాబట్టి ఆ అందరి విలువ నాకు తెలుసు. వాళ్ళ కోసం నేను నిన్ను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మా అన్నయ్య నాకేదో సంబంధం చూసి పెళ్లి చేస్తానంటున్నాడు. ఆయన నిర్ణయాన్ని గౌరవించు, ఆనందంగా ఉంటావు. నువ్వు లేని జీవితం నాకు ఆనందాన్ని ఇవ్వదు. దానికి నేనేం చేయలేను. ఆడపిల్లని నేనే వచ్చే ధైర్యంగా నాకు నువ్వు కావాలి, నీతో కలిసి బ్రతకాలి అంటుంటే నువ్వేంటి పూజారి? నేనున్నానని ధైర్యంగా చెప్పాల్సింది పోయి పిరికి వాళ్ళ మాట్లాడుతున్నా. మన గురించి ఆలోచించాడు కాబట్టే పూజారి అలా మాట్లాడుతున్నాడు. ఏంటక్క మన గురించి ఆలోచించేది? అక్కడ అన్నయ్య నా ఇష్టంతో పని లేకుండా నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. అన్నయ్య నీకు సంబంధం చూస్తున్నాడంటే ఖచ్చితంగా అది మంచి సంబంధమే అయి ఉంటుంది. ఆయనకు నచ్చితే సరిపోతుందా? కలిసి బ్రతకాల్సింది నేను, నాకు నచ్చుద్దా? అన్నయ్య మాటకి ఈ ఊళ్ళోనే ఎదురు చెప్పరు. నువ్వు చెప్తున్నావా? నా జీవితం నా చేజారిపోతుంటే ఏం చేయమంటావు? ఏంటి నీ జీవితం? నువ్వైనా నేనైనా అన్నయ్య ఏ దారి చూపిస్తే ఆ దారిలోనే వెళ్ళాలి. ఎలా అక్క ఆ మాట చెప్తున్నావు? మనసులో ఒకరిని పెట్టుకొని మరొకరితో కాపురం చేయమంటావా? అలా బ్రతకడం నాకు చేత కాదు. నేను పూజారిని ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకుంటాను. అన్నయ్య మాట కాదని నువ్వేం చేయలేవు. నేనేం చేయలేను. అక్కగా నా కోసం నువ్వేం చేయవా? ఏదో ఒకటి చేసి మా పెళ్లి చేయొచ్చుగా. అన్నయ్యని కాదని నేను చేస్తానని ఎలా అనుకున్నావు? నా స్థానంలో ఉండి మాట్లాడక్క. నీ స్థానంలో నేనుంటే అన్నయ్య మాటికి ఎదురు చెప్పను. అన్నయ్య ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఆ అన్నయ్య గురించేనా? చెల్లెల గురించి ఆలోచించవా? ఏం ఆలోచించాలే నీ గురించి? అన్నయ్య నాకిష్టం లేదు అన్న తర్వాత ఇంకా ఆలోచించడానికి ఏం మిగిలింది? వద్దర్చునా, అన్నయ్య మనసుని బాధ పెట్టుకో. దానివల్ల అందరికీ నష్టమే. అన్నయ్య చూపించిన అబ్బాయిని చేసుకుని ఆనందంగా ఉండు. నేనలా ఉండలేనక్క. అప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. అన్నయ్య కోపానికి భయపడుతున్నావు కానీ నా కన్నీళ్లు చూసి బాధపడ్డం లేదు కదా. అన్నయ్య అంటే నాకెప్పుడు భయం లేదు, ప్రేమ తప్ప. అందుకే అన్నయ్య ఏం చేసినా అందులో నాకు తప్పు కనిపించదు. నీ ప్రేమ గురించి అన్నయ్య అర్థం చేసుకోవడం కాదు, అన్నయ్యని నువ్వు అర్థం చేసుకో. ఆనందంగా ఉంటావు. పూజారి రా. ఏంటమ్మా, ప్రేమించడం తప్ప? ముందుగా అనుకొని ఎవరూ ప్రేమించరు. వాళ్ళని ప్రేమించాలి, వీళ్ళని ప్రేమించకూడదు అని తెలియడానికి. అతను నాకు నచ్చాడు. నీ పంతానికి నా ప్రేమని చంపుకోలేను. ఇప్పుడు మీ అబ్బాయిగా ఇంట్లో తిరుగుతున్నది మీ అబ్బాయి కాదండి. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంట్రా? ఏంటమ్మా ఒక్కదానివి అలా కూర్చున్నావు? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదురా. నిన్ను చూస్తేనే ఏదో ఉందని అర్థమవుతుంది. ఏంటమ్మా?
ఏమైంది? ఏ నాతో చెప్పకూడదా? చచ్చా, బిడ్డలాంటి వాడివి నీతో చెప్పడానికి ఏంట్రా? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోందో నాకర్థం కావట్లేదురా. వీళ్ళ గురించి ఆలోచిస్తుంటే నా మనసుకి అదోలా ఉంది. ఏముందమ్మా, అన్న అర్చనకు సంబంధాలు చూస్తున్నాడు, కుదిరితే పెళ్లి చేస్తాడు. ఇంకా ఆలోచించేంత సమస్యలేమున్నాయి? దాని గురించి కాదురా, వాడికేమో ఆ ఇంట్లో మనుషులంటే పడదు. ఇదేమో అర్థం చేసుకోకుండా ఆ అబ్బాయినా ప్రేమిస్తున్నాను అంటోంది. ఈ విషయం తల్లిగా నేను చెప్పినా వాడు వినడు. అర్చనకేమో ఇది అర్థం కావట్లేదు. వీళ్ల మధ్యలో సుభద్ర ఏమవుతుందోనని టెన్షన్గా ఉందిరా. చిన్న పిల్లమ్మా, తనకేం తెలుసు? అయినా ఈ విషయాలన్నీ అన్న చూసుకుంటాడు. నువ్వేం టెన్షన్ పడకో. టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావురా? అదేమో మొహం నల్లగా పెట్టుకుని కూర్చుని నేనంటే ఎవరికీ ఇష్టం లేదు, నా ఇష్టాలు ఎవరు పట్టించుకోరు అంటోంది. తనకిష్టమని అన్నకిష్టం లేని పని చేయలేం కదమ్మా. నిజమే అనుకో. అటు దాని గురించి బాధపడలేక అల్లాడుతుంటే ఇదిగో ఇటుపక్క ఈ శిరీష్ ఒకత్తి లక్షణంగా నా బిడ్డ బ్రతికొస్తే వీడు హరి కాదు, వాడు చనిపోయాడు అని అంటోంది. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట, ప్రాణాలు తోడేస్తోంది. అమ్మా, తన కళ్ళ ముందు జరిగింది కాబట్టి అన్న తిరిగొచ్చినా నమ్మలేకపోతోంది. 4 రోజులైతే తనే తెలుసుకుంటుంది. వీటి గురించి ఆలోచించి నువ్వు మనసు పాడు చేసుకో మాకు. సరే, పద లోపలికి. సరే అమ్మా, నువ్వు లోనికెళ్ళి విశ్రాంతి తీసుకో. నేను తోటలో పని చూసుకొస్తాను. సరేనా? అర్చన, అర్చన, ఎందుకే ఇలా చేస్తున్నావు? ఈ ఇంట్లో నీ వల్ల ఎవరికి మనశ్శాంతి లేకుండా పోతోంది. అటు అన్నయ్యని బాధ పెడుతున్నావు, ఇటు నన్ను బాధ పెడుతున్నావు. నేనెవర్ని బాధ పెట్టడం లేదు, మీరందరూ కలిసి నన్ను బాధ పెడుతున్నారు. అదే ఆ తలపగర వద్దంటున్నాను. ఇప్పుడేమైందని? ఇంటి పరిస్థితులు అర్థం చేసుకోకుండా నీ ఇష్టానికి నీకు నచ్చిందే నువ్వు చేయాలనుకుంటే ఎలాగమ్మా? అన్నయ్య గురించి నీకు తెలుసు కదా, నువ్వంటే ఎంతో ఇష్టం కాబట్టే ఊరందరిలో నా చెల్లెలు గొప్పగా ఉండాలని నిన్నెక్కడో పెట్టి డాక్టర్ని చదివించాడు. ఏదో పక్కనే ఉంది అన్నట్లుగా వారం వారం నీ దగ్గరికి వచ్చేవాడు, నిన్ను చూసేవాడు. నా చెల్లెలికి అది కొనాలి ఇది కొనాలి అంటూ హడావుడి చేసేసేవాడు. చిన్నప్పటినుంచి నిన్నెంత ప్రేమగా చూసుకున్నాడు. ఈ రోజు వాడికి ఆ ఇంటి మనుషులతో పడదు కాబట్టి ఆ అబ్బాయిని వద్దు అన్నాడే అనుకో, దానికి నువ్విలా అలిగి మొహం అదోలా పెట్టుకుంటే ఎలాగమ్మా? అన్నయ్యకి ఇష్టం లేదని అందరికీ ఇష్టం ఉండకూడదా? మరి అలాగంటే సుభద్ర కంటే అన్నయ్యకి ఇష్టం ఉండదని మనం అక్కని ద్వేషిస్తున్నామా? లేదు కదా. ఇదిగో, నువ్విలా మాట్లాడితేనే కోపం వస్తుంది. అది వేరు ఇది వేరేనే. అదెవరు? మీ అక్క. ఆ అబ్బాయి ఎవరు? ఎక్కడి నుంచో వచ్చాడు. అతనితో మీ అక్కని పోలిస్తావేంటే? సుభద్రని వదులుకోలేక దానింటికి పోతూ వస్తూ ఉన్నావని తెలిస్తే మీ అన్నయ్య మనల్నే బయటికి గిట్టేస్తాడే. వాడికి తెలియకుండా వెళుతున్నాం కాబట్టే ఇన్ని రోజులు ఏ గొడవ రాలేదు. నా మాట వినమ్మా. నువ్విలా ఉంటే నాకు అదోలా ఉందమ్మా. వాడేమన్నా పరాయివాడా? నీ శత్రువా? మీ అన్నయ్యే నీ మంచి గురించే కదా ఆలోచిస్తున్నాడు. నా చెల్లెలు ఏ కష్టం లేకుండా జీవితాంతో సంతోషంగా ఉండాలనే కదా
ఎక్కడెక్కడో తిరిగి నీకోసం మంచి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాడు. నా మాట వినమ్మా, ఇప్పటికైనా పరిస్థితులు అర్థం చేసుకో. మీ అన్నయ్య చెప్పిన సంబంధం చేసుకో. నువ్వు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం. చెప్పింది అర్థం చేసుకోమ్మా. అన్నయ్య నీకు సంబంధం చూస్తున్నాడంటే ఖచ్చితంగా అది మంచి సంబంధమే అయి ఉంటుంది. అమ్మా 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 ఏంట్రా అక్కడి నుంచే అరుచుకుంటూ వస్తున్నావు? మంచి విషయం చెప్పాలన్న ఆనందం అమ్మా. మంచి విషయమా? ఏంటది? అర్చనకి మంచి సంబంధం చూశాను. ఎవరిదిరా ఆ సంబంధం? చాలా మంచి సంబంధం అమ్మా. నా చెల్లెల్ని పువ్వుల్లో పెట్టి చూసుకునే కుటుంబం. అంత గొప్ప సంబంధం ఎవరిదిరా? పంచాంగం పరమేశ్వరి గారని